ఒక ఊళ్ళో రామనాథం అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. రామనాథానికి 6 సంతానం. ఒక చిన్న ఇంట్లో భార్య, పిల్లలు, అతని తల్లి, తండ్రి ఉండేవారు. అంత చిన్న ఇంట్లో అందరూ సర్దుకోలేక అవస్థ పడేవారు. పోనీ పెద్ద ఇంట్లోకి మారదామంటే అంత స్తోమత లేక రామనాథం ఆగిపోతాడు. ఒకసారి రామనాథం వాళ్ళ ఊళ్ళోకి ఒక సాధువు వస్తాడు. ఊళ్ళోని వాళ్ళందరూ సాధువు వద్దకు వెళ్ళి వారి సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది విన్న రామనాథం సాధువుకి తన సమస్య కూడా చెబితే తనకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందని అనుకుంటాడు. రామనాథం సాధువు వద్దకు వెళ్ళి, స్వామి, ఒక చిన్న ఇంట్లో గంపెడు సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. ఇల్లు మార్చే స్తోమత లేదు. ఇరుకు గదిలో ఇబ్బంది పడుతున్నాను. ఏదైనా పరిష్కారం చూపించండి స్వామి అని అంటాడు రామనాథం. అప్పుడు సాధువు, నీ వద్ద పశువులు ఉన్నాయా రామనాథం అని అడుగుతాడు సాధువు. కోళ్ళు, మేకలు, ఆవులు ఉన్నాయి స్వామి, అవే నా జీవనాధారం అని అంటాడు రామనాథం. అయితే ఈ రోజు నుండి కోళ్లను ఇంట్లోనే ఉండనివ్వు. 4 రోజుల తరువాత వస్తే పరిష్కారం చెబుతాను రామనాథం అని అంటాడు సాధువు.